జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు అందరికీ పని కల్పించి ఉపాధి హామీ పనుల్లో పురోగతి చూపాలి జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారీ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంపై నాయుడుపాలెం పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనుల్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారీ ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత పశువుల నీటి తొట్టె నిర్మాణాన్ని పరిశీలించి నాణ్యతతో త్వరగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వామపీడిని ఆదేశించారు. అనంతరం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పీడర్ ఛానల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి ఎన్ని రోజుల నుండి పనిచేస్తున్నారు, ఎంత పనిచేశారని జిల్లా కలెక్టర్ వారిని అడిగి తెలుసుకున్నారు. హాజరు పట్టిక ప్రకారం కూలీలు హాజరయ్యారా లేదా అని పరిశీలించారు. పని ప్రదేశంలో తాగునీరు, నీడ తదితర మౌలిక సదుపాయాలు కల్పనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎండల ప్రభావం ఎక్కువగా ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుని పని చేసుకోవాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత ఉపాధి హామీ పథకం సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కూరాకుల వెంకటేశ్వర రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి పొలంలో నిర్మించిన ఫారం ఫండ్ ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వామపేడి జోసెఫ్ కుమార్, తహసీల్దార్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చిమకుర్తి మండల్లో ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ హెచ్ఓడిస్తో పాటు చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్గా నరేగా వర్క్స్, ఇప్పుడు ఏదైతే ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 months మనకు నరేగాలో ఎక్కువ యాక్టివిటీస్ జరుగుతుంది కాబట్టి, పీక్ సీజన్ కాబట్టి, సో దీంట్లో మనము ఎక్కువ నరేగా యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వాటర్ ట్రప్స్, అదేవిధంగా ఫామ్ పాండ్స్, దెన్ ఇక్కడ ఫీడర్ ఛానల్స్, సో అక్కడ జరుగుతున్న పనిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఏదైతే పని కోసం వస్తున్న వారికి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు అక్కడికి వారికి కావాల్సిన వాటర్ ఫెసిలిటీస్, ఓఆర్ఎస్, అదేవిధంగా షేడ్స్ అలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి. అవి అన్నీ కూడా సరిగా చేస్తున్నారా లేదా అనేది పరిశీలన చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు అకాడమిక్ సెషన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి, సో దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఎన్రోల్మెంట్ డ్రైవ్ 100% ఎన్రోల్మెంట్ అచీవ్ చేయాలనే ఉద్దేశంతో ఎన్రోల్మెంట్ డ్రైవ్, అదేవిధంగా రిటెన్షన్, పిల్లలు ట్రాన్సిషన్స్ ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కు ఎటువంటి డ్రాప్ కాకుండా 100% ట్రాన్సిషన్స్ అచీవ్ చేయాలి. అది థర్డ్, డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో వారు అందరినీ కూడా ఐడెంటిఫై చేసి మళ్ళీ బడికి తీసుకురావడం. ఈ 3 అంశాలపై ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్స్ పెట్టమని ఆల్ మండల్స్లో ఈరోజు జరుగుతున్నాయి. దాంట్లో ఐసిడిఎస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారిద్దరు కూడా ఈరోజు కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో దాంట్లో కూడా ఆ మీటింగ్కు మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఈరోజు అటెండ్ అవుతున్నారు. ఈరోజు వారు ఏదైతే యాక్షన్ ప్లాన్, మండల్ లెవెల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి దాని ప్రకారం ఈ 3 అంశాలపై ఎన్రోల్మెంట్, రిటెన్షన్స్, అదేవిధంగా డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ని మళ్ళీ బడికి తీసుకురావడం, సో ఆ మీటింగ్ని కూడా ఈరోజు చిమకుర్తి మండల్లో అటెండ్ చేయడం జరిగింది. థర్డ్, ఇక్కడ పోషణ్ పక్వాడా ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 22 వరకు 15 days పోషణ్ పక్వాడా జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్, అదేవిధంగా మాల్నరిష్డ్ పిల్లలు, సో వారికి అదేవిధంగా అనిమిక్ అడోలసెంట్ గర్ల్స్ ఎటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ వారు తీసుకోవాలి, న్యూట్రిషన్ గురించి ఎక్కువ అవగాహన కల్పించడానికి ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమం పెట్టుకుని నిర్వహించడం జరుగుతున్నది. ఆ క్రమంలో ఈరోజు హెల్తీ ఫుడ్ ఎలా తయారు చేసి తినాలి దాని గురించి ఒక అవగాహన కల్పించడానికి మండల్ లెవెల్లో వారికి కాంపిటీషన్ పెట్టడం జరిగింది. సో దాన్ని హెల్తీ ఫుడ్స్ని తయారు చేసి అవగాహన కల్పించడానికి చేస్తున్నారు. అది కూడా విజిట్ చేయడం జరిగింది.